సంగారెడ్డి జిల్లాలోని పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు గాను భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ పరిషత్ పంకజ్ ఎస్పీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో ప్రశాంతత వాతావరణంలో నిర్వహించేందుకు భద్రతా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరిషత్ పంకజ్ వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యాత్మక సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి నిఘా కట్టుదిట్టం చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగిస్తే ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే రెప్లికేట్ చేయాలి. ఓకే, సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ ద సెకండ్ ఫేజ్ ఎలక్షన్ అండ్ అట్ ఎనీ కాస్ట్ ఐ డోంట్ వాంట్ ఎనీ ఇంజురీ టు మై మెన్. ఓకే, మీ సేఫ్టీ నా బాధ్యత. సో at any cost ఒక చిన్న ఇంజురీ కాకుండా just conclude the election peacefully. If anything happens, immediately inform your senior officer, whoever is senior to in the rank. Okay, the more information you will pass, the more assistance you will get. So అందరికి నా తరఫు నుంచి all the best for phase 2 and safe గా. Okay, so these two things, and third thing regarding this, so this is a very good initiative. They were sitting here and they were seeing everything. ఏ పోలింగ్ స్టేషన్లో క్రిటికల్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లో ఏం జరుగుతుంది, మన రూట్ మొబైల్ ఎక్కడ ఉంది, స్ట్రైకింగ్ ఫోర్స్ ఎక్కడ ఉంది, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఎక్కడ ఉంది, స్పెషల్ ఆఫీసర్ ఎవరు సిఐ ర్యాంక్ ఆఫీసర్ ఉన్నారు, బయట నుంచి వచ్చిన డిఎస్పీ వాళ్ళు ఉన్నారు, మన డిఎస్పీ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఏ పోలింగ్ స్టేషన్కి దగ్గర ఎవరు ఏ ఆఫీసర్ అవైలబుల్ ఉన్నారు. సో ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా అలర్ట్ చేశారు. అంతా ఇది హెవీ బందోబస్తు. సీఎం గారికి బందోబస్తు ఉంది ఫస్ట్ ఫేజ్ కింద. ఆ సీఎం గారికి బందోబస్తు ఉన్నప్పుడు